హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సైక్లోన్ బ్లాగ్స్. ఈ వీడియో చెప్పడానికి చాలా సిల్లీగా ఉంటుంది కాబట్టి, కానీ లైక్ నేను బండి కొని 1 year కూడా కాలేదు. బట్ ఆన్ ద హైవే R15 గట్ స్టాప్, కంప్లీట్ ఇగ్నిషన్ కూడా ఆన్ అవ్వట్లేదు. లైక్ నేను బైక్ నడిపించుకుంటూ వస్తున్నా, లైక్ ఫ్రమ్ కామారెడ్డి ఐ వాజ్ కమింగ్ టు హైదరాబాద్. అది లేట్ నైట్ అరౌండ్ 9 o'clock అవుతుంది. లేట్ నైట్ కూడా కాదు, 9 అవుతుంది. అండ్ దట్ ఈజ్ ఆన్ సండే అనుకుంటా నాకు తెలిసి, బికాస్ షాప్స్ కూడా ఏవి లేవు, ట్రాఫిక్ ఉంది. నేను ట్రాఫిక్ మధ్యలో నుంచి రన్ చేసుకుంటూ వస్తున్నా. సడన్లీ బైక్ ఆఫ్ అయిపోయింది. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. లైక్ మన బైక్ ఆఫ్ అయిపోతే నార్మల్గా ఆఫ్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు, అండ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. బట్ వాట్ హ్యాపెండ్ హియర్ ఈస్, బండి ఆగిపోయిందంటే ఇగ్నిషన్ ఆన్ చేసిన పవర్ రాడ్, అసలు బండిలో పవర్ రావట్లేదు. ఐ వాజ్ లిటరల్లీ షాక్. లైక్ నాకు బండి కొని 1 year కూడా కాలేదు. ఐ వాజ్ లైక్ టెన్స్డ్. లైక్ నాకు బైక్ అంటే ఇష్టం. సడన్గా సిచ్యువేషన్ వచ్చేసరికి ఐ వాజ్ షాక్. లైక్ ఆ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, అసలు పవర్ రావట్లేదు. నేను ఇగ్నిషన్ ఆన్ చేసినా కూడా కనీసం ఇండికేటర్ బ్లింక్ అవ్వట్లేదు, హారన్ రావట్లేదు, ఏం రావట్లేదు. అండ్ దట్ వాస్ ఎట్ 9 o'clock. సరే అయింది, మెకానిక్ చూపిద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ 1/2 kilometer or 1 kilometer R15 పుష్ చేసుకుంటారు, విచ్ ఇస్ 148 kgs. దాన్ని అలా నూక్కుంటూ పోతే సుఖాలు కనబడ్డాయి. అండ్ అరౌండ్ ఐ వాక్ 3 to అదొక షోరూమ్ ముందర, బజాజ్ షోరూమ్ ఉంటుంది మెడ్చల్లో. ఆ బజాజ్ షోరూమ్ ముందర పెట్టి అరౌండ్ 2 to 3 kilometers నడుచుకుంటూ వెళ్ళా, ఏదైనా మెకానిక్ ఉంటాడేమో అని చెప్పి. బట్ నో వన్ వాజ్ రెడీ. 2 to 3 mechanics ఉండే, నో వన్ వాజ్ రెడీ టు టచ్ ద బైక్, బికాస్ R15 ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ బైక్ కాబట్టి దే వాజ్ నాట్ రెడీ టు చెక్ ఇట్. అండ్ ఎట్ లాస్ట్ తిరిగిన తర్వాత ఒక పర్టికులర్ సందులో ఒక అతను ఉండే, అతను చెక్ చేస్తా అన్నాడు గూగుల్ మ్యాప్స్లో. అది కూడా గూగుల్ మ్యాప్స్లో చూసి ఓపెన్ ఉందని చెప్పి కాల్ చేస్తే, చూసి కుదిరితే ఇప్పుడు చేస్తాను, లేదంటే మార్నింగే చూసుకోవాలి మీరు అంటే, ఓకే బ్రో చెక్ అయితే చేయండి అని చెప్పాను. లిటరల్లీ ఆ బైక్ ఎందుకు అయిపోయింది అంటే, ఎవ్రీ బైక్ హ్యాస్ ఫ్యూజెస్ అనమాట. లైక్ మీ బైక్ అయినా, ఎంత చిన్న బైక్ అయినా, లేకపోతే ఒకవేళ మీరు R15 కాకుండా స్కూటీ తీసుకున్నా సరే, మీకు ఏదైతే బ్యాటరీ ఉందో దానికి ఫ్యూజెస్ ఉంటాయి అనమాట. ఎక్సెస్ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఫ్యూజ్ కాలిపోతుంది. సేమ్ లైక్ మనకి ఇంట్లో ఫ్యూజ్ ఎట్లా పోతుందో అట్లా. సో వెన్ ఐ వాస్ డ్రైవింగ్ ఇన్ ట్రాఫిక్, మనం ఇచ్చిన సడన్ రేసెస్కి ఏ బైక్ అయినా సరే సడన్గా మనం పికప్ అవ్వకముందు గట్టిగా రేస్ ఇచ్చేస్తే మాత్రం ఫ్యూజ్ ఎగిరిపోతుంది అనమాట. సో ఆ ఫ్యూజ్ ఇంతే ఉంది, లిటరల్లీ ఇంతే ఉంది, విచ్ మేక్ మీ టెన్స్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 hours. couple of hours నాకు సుక్కలు కనబడ్డాయి. బట్ అది తీయాలన్నా మనం, ఐ థింక్ మీకు వచ్చిన ఈ సిచ్యువేషన్ ఒకవేళ మీకు వస్తే R15 కానీ దేనికి వస్తే కానీ, నాట్ టు వరీ. మీకు ఫ్యూజెస్ అనేవి జస్ట్ బ్యాటరీ పక్కనే ఉంటాయి. జస్ట్ మీకు R15 ఉందంటే మాత్రం బైక్ సీట్ కింద ఎల్ఎన్కి ఉంటుంది కదా, ఆ ఎల్ఎన్కి తీసి ఫ్యూజ్ రీప్లేస్ చేస్తే సరిపోయింది. ఇఫ్ యూ ఆర్ ఎనీ అదర్ బైక్స్, ట్రై టు మెయింటైన్ యువర్ టూల్ కిట్స్. లైక్ ఒకవేళ మీ దగ్గర టూల్ కిట్ ఉందంటే మీరే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ అన్ని ఫ్యూజెస్ తీసి చూడండి. సేమ్ లైక్ మనకి టంగ్స్టన్ ఉంటుంది కదా లైక్ బల్బ్లో, అట్లనే ఒక మెటల్ ఉంటుంది అనమాట. మెటల్ బ్రేక్ అయిందంటే ఫ్యూజ్ పోయింది అన్నట్టు. సో అడిషనల్ ఫ్యూజెస్ మీకు వాడే కంపెనీ నుంచి ఇస్తాడు, ఏదో ఒక ఫ్యూజ్ తీసి పెట్టేసేయండి, సెట్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఈ వీడియో మీకు ముందా అండ్ వెనకాల మీకు ఆల్రెడీ నేను క్లిప్స్ పెట్టి ఉంటాను. అండ్ ఐ విల్ ఆల్సో మెన్షన్ దాట్ పర్టికులర్ షాప్ నేమ్. చిన్న క్లిప్ ఉంది నా దగ్గర, ఆ షాప్ నేమ్ అయితే మెన్షన్ చేస్తాను. ఐ డూ సజెస్ట్ దట్ షాప్ ఫ్రమ్ మై ఎండ్ ఇఫ్ యు ఆర్ స్టక్డ్ ఇన్ మేడ్చల్. లేట్ నైట్స్ కూడా తను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఈ సిచ్యువేషన్ వస్తే మాత్రం కంపల్సరీ ఏదైతే ఫిక్స్ అవ్వండి, బ్యాటరీ పక్కనే ఫ్యూజ్ ఉంటుంది, ఫ్యూజ్ అన్నీ తీసి చూడండి, ఏ ఫ్యూజ్ పోయిందంటే ఆ ఫ్యూజ్ పెట్టేసుకొని వచ్చేయడం ఇంటికి. అండ్ వచ్చినాక మాత్రం ఆ ఫ్యూజ్తో పాటు ఇంకో ఫ్యూజ్ అడిషనల్గా తెచ్చి పెట్టుకోండి బైక్లో. ఆల్వేస్ నెక్స్ట్ టైం అట్లా అయినప్పుడు మాత్రం మీరు అక్కడనే పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.